తెలుగు చిత్ర పరిశ్రమ ఇటీవలే కొత్త ట్రిక్కులు మొదలుపెట్టింది. భారీ బడ్జెట్ సినిమాలు అంటూ వందల కోట్ల బడ్జెట్ ను చూపిస్తూ నాలుగింతలు వసూలు చేసుకునేందుకు హైప్ ప్లాన్లు అమలు చేస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలా ఉన్నా ప్రేక్షకుల జోబులు మాత్రం గుల్లవుతున్నాయి. ఇటీవల వస్తున్న స్టార్స్ చిత్రాలన్నీ ఇదే తంతును అమలు చేస్తున్నాయి. తాజాగా పుష్ప 2 కూడా టీజర్ లాంచ్ తోనే భారీ అంచనాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ముందు నుంచే టీజర్ పై ఊహించని అంచనాలను మొదలుపెట్టింది. దీనికి అనుకూల వీడియోను అవకాశంగా తీసుకున్నట్టుంది. అనుకూల వీడియోతో పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రేక్షకులపై భారీ బడ్జెట్ ను పెడుతున్నది. అటు మీడియా కూడా ఈ సినీ ప్యాకేజీలకు ఆశపడి ఆడని సినిమాలకు కూడా విచ్చలవిడి హైప్ ను క్రియేట్ చేస్తున్నది. గతంలో సాహో, గాడ్ ఫాదర్, ఆచార్య, గుంటూరు కారం వంటి ఫ్లాప్ సినిమాలకు టీజర్ నుంచే ఎడతెగని హైప్ ను తీసుకువచ్చారు. కానీ అవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. కానీ ఈ సినిమాలన్నింటికీ టికెట్ ధరలను మాత్రం భారీగా పెంచారు. సినిమా పరిశ్రమకు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ చాలా కీలకం. స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయి. సినిమా షూటింగ్లు మొత్తం ఇక్కడే జరుగుతాయి. కానీ తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రం హైదరాబాద్ను పక్కన పెట్టేస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ టీజర్ లాంచ్ను లక్నోలో నిర్వహించారు. తాజాగా పుష్ప 2 టీజర్ను కూడా పాట్నాలో చేశారు. ఇలా గతంలో కొన్ని సినిమాలు కూడా ముంబై, గోవా, పూణే వంటి ప్రాంతాల్లో చేశారు. ఇక్కడి నుంచి ప్రత్యేకంగా బృందాలతో వెళ్లి ఇతర ప్రాంతాల్లో టీజర్ లాంచ్ చేయడంపై కొన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ ను తాజాగా పాట్నాలో విడుదల చేశారు. టాలీవుడ్ లో ఏదైనా ఒక పెద్ద హీరో సినిమా అంటే చాలు, ముందు ఆ సినిమా ఎలా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి పెద్ద హైప్ తెచ్చేయడం ప్రస్తుత ట్రెండ్ అయిపోయింది. కొన్ని అనుకూల మీడియా సంస్థలు ఆ చిత్ర పిఆర్ఓలు ప్రమోషన్స్ లో భాగంగా సినిమాను ముందు బాగా పైకి లేపుతారు. టీజర్, ట్రైలర్, సాంగ్ లాంచ్ అంటూ ఇలా ఒక పెళ్లి చేసినట్టు రోజుకో ప్రోగ్రాం పెట్టి ఆ సినిమాకు ఎక్కడలేని హైప్ క్రియేట్ చేసేసి ప్రేక్షకుల్లో ఎలాగైనా ఈ సినిమా చూసేయాలిరా బాబు అన్న రేంజ్కు ప్రేక్షకుడు మైండ్ సెట్ ని తీసుకొచ్చేస్తారు. ఒక సగటు ప్రేక్షకుడు ఇది థియేటర్లో ఎప్పుడు విడుదలవుతుంది, ఈ సినిమాను చూసి ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్న సమయానికి కరెక్ట్గా రిలీజ్కి ఇంకా 2-3 రోజులు ఉంది అనగా సినిమా వ్యాపారం మొదలవుతుంది. సినిమాకు హైప్ రాగానే విడుదల సమయానికి ముందు టికెట్ ధరలు అమాంతం ఒక్కసారిగా పెంచేస్తారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూసే అంత సీన్ లేకుండా చేసేస్తారు. ఏమంటే పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్, మంచి కథ అంటూ ఇలా రకరకాల కారణాలతో బిగ్ కాస్టింగ్ కారణం చూపించి టికెట్ రేట్లు పెంచేస్తారు. ఈ క్రమంలో పుష్ప 2 టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. టికెట్ రేట్లు పెంచేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు లీక్ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ వంటి ప్రాంతాలు, ప్రధాన నగరాల్లో 150 నుంచి 300 ఉన్న టికెట్ రేట్ను ఏకంగా 500కు తీసుకుపోతున్నట్లు టాక్. ప్రస్తుతం రాష్ట్ర సర్కార్కు సినీ ఇండస్ట్రీకి కొంత గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రానున్న సినిమాలకు టికెట్ ధరల పెంపుపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే జరిగిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ లో విలేకరుల సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టికెట్ రేటు పెంచేదేలే అంటూ స్పష్టంగా చెప్పారు. ఎంత పెద్ద సినిమా హీరో అయినా సరే మా వద్దకు టికెట్ రేట్ పెంచమని రావద్దని, అలా వచ్చేవారు ఎవరైనా ఉంటే వారికి మాట్లాడడానికి కూడా సమయం కేటాయించేది లేదని ప్రకటించారు. అంతేకాకుండా గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహా నిర్ణయాన్ని వెల్లడించారు. టికెట్ ధరల పెంపుకు ముందు ప్రభుత్వం తీసుకునే కొన్ని ముఖ్యమైన అంశాలకు అండగా ఉండాలని కోరారు. కానీ సీఎం రిక్వెస్ట్ ను సినీ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరి గతంలో టికెట్ రేటు వివాదంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. జగన్ సర్కార్ తీరును తప్పుబట్టారు. టికెట్ ధరను తగ్గించడం ముమ్మాటికి తప్పేనన్నారు. టికెట్ ధరను నిర్ణయించే హక్కు ఉత్పత్తిదారుడికి మాత్రమే ఉంటుందని రామ్ గోపాల్ వర్మ గతంలో అన్నారు.